సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. కొడుకు పుట్టాడు, ఎవరైనా కొడుకు పుడితే వారసుడు పుట్టాడు, వంశోద్ధారకుడు పుట్టాడు అని ఆనందపడతారు కదా. ఆనందం మీ దంపతులకు ఉందా? ఎక్కడ ఉంది సార్? ఉందా? ఎక్కడ ఉంది సార్? ఎందుకు లేదు తల్లి? బాబు పుట్టాడే కానీ మాకెన్ని ఈ రోజు కూడా స్టిల్ మమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ఏం తల్లి, ఏమి ఇబ్బందులు? ఏమమ్మా మేయర్ గారు చెప్పండి. మా వారిని 2 సార్లు జైలుకి పంపించారు. జైలుకా? మీ వారు తప్పు చేశారని కదా పంపించింది. సార్ ఇప్పుడు అది తప్పు చేశారో లేదో అన్నది ప్రజలకి తెలుసు, పంపించారు కదా వాళ్ళకి తెలుసు. చేయిస్తామో చేయగలుగుతాం, చేయలేని పరిస్థితిలో ఉన్నా కూడా మమ్మల్ని మా వారిని 2 సార్లు జైలుకి పంపించారు. దాదాపు 3 నెలలు ఇంట్లో లేకుండా బయట ఉన్నాడు. అంత ఇబ్బందులు పెట్టారు. 8:30 టైంలో పోలీసులు మా ఇంటికి వచ్చేది, అరెస్ట్ చేయాలి. నేను మేయర్గా ఉన్నాను, స్టిల్ మేయర్గా ఉన్నా నాకున్న ప్రోటోకాల్ని కూడా అధిగమించి మీరు పోలీస్ స్టేషన్కి రావాలి. మిమ్మల్ని పోలీస్ స్టేషన్ రమ్మన్నారు. డిఎస్పీ ఆఫీస్కి కూడా ఒకసారి నేను వెళ్ళాను. సరే శ్రీనివాసులు రెడ్డి అప్పుడు డిఎస్పీ, ఇప్పుడు లేరు, ట్రాన్స్ఫర్ అయిపోయినారు. అప్పుడు డిఎస్పీ శ్రీనివాసులు రెడ్డి అని ఉన్నారు. ఎట్లా అంటే నేను మేయర్ని లేడీని అని కూడా కాదు, మీరు వస్తారా రారా? రావాలమ్మా, మీరు నా ఛాంబర్కి రండి, నేను ఎంతో గౌరవంగా నా ఛాంబర్కి రండి డిఎస్పీ గారు అంటే అక్కడికి రావడం కుదరదు, మీరు వస్తారా రారా? మా అక్క వాళ్ళ హస్బెండ్ వాళ్ళు ఏదో చిన్నగా కూలి పనికి అలా వెళ్ళేవాళ్ళు. మా బావని తీసుకొచ్చి నైట్ 10:30కి అలా వాళ్ళ ఇంటికి ఒక జీబ్లో వెళ్ళి ఒక 5 నెంబర్స్ 6 నెంబర్స్ వెళ్ళి నువ్వు మార్నింగ్ పోలీస్ స్టేషన్కి రావాలి, ఇక్కడ ఉన్నాడు జయవర్ధన్ ఇక్కడ ఉన్నారు అని వాళ్ళని బెదిరించడం. నైట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కావాల దగ్గర వాళ్ళది బెటర్ ఉంటా అక్కడికి వెళ్ళి వాళ్ళని బెదిరించడం. మార్నింగ్ వస్తే మా బావ వస్తే ఎట్లా అంటే అట్లా గలీజ్ మాటలు పోలీసులు మీరు మేయర్ అని తెలిసి ఫోర్త్ టౌన్లో తీసుకొచ్చి కూర్చోబెట్టి ఎలాంటి కొంచెం కూడా మర్యాద లేకుండా నేను మేయర్ని ఉన్నాను అనుకోలేదు. బయటకు వచ్చిన తర్వాత మా బావ కళ్ళల్లో నీళ్ళు నాకు ఫోన్ చేస్తే ఇలా ఒక్కటిగా సార్ పెడుతూనే ఉన్నారు. మా బాబు పుట్టాడని అనే కాదు, నేను ఫైల్స్ ఆపుతున్నాను, అభివృద్ధి చేయట్లేదు అని అన్నారు. నేను ఆపరేషన్ చేయించుకొని హాస్పిటల్లో ఉన్నాను, బెడ్ మీదే ఉన్నాను. సిజేరియన్ సార్, సిజేరియన్. హాస్పిటల్ బెడ్ మీద ఫైల్స్ పెట్టి సైన్స్ పెట్టి అప్రూవల్ ఇచ్చి పంపించాను నేను. దాన్ని కూడా అంటున్నారు ఈమె అభివృద్ధి చేయదు, అండగా ఉంది, అసలు దేనికి కూడా ఇమాన్సిపేషన్ ఇవ్వట్లేదు అని చెప్పారు. నేను దానికి నా దగ్గరికి ఎప్పుడు వచ్చిందో ఫైలు మళ్ళీ నేను పంపించే టయాన్ని కూడా విత్ ఒక బుక్లో అధికారి తీసుకొస్తారు కదా, ఏఈలు డిఈలు తీసుకొచ్చిన ఫైల్ వాళ్ళకి సిగ్నేచర్ పెట్టుకొని నేను ఎప్పుడు క్లియర్ చేసి పంపిస్తున్నాను కూడా రాసి పంపించాను. అయినా కూడా నేను చేయట్లేదని మాట్లాడడం చేయడం జరిగింది. ఎన్ని ఇబ్బందులు అంటే సార్ చెప్పలేనా, అన్ని ఇబ్బందులు పెట్టారు. పుట్టడమే బాబు మేయర్ కొడుకుగా పుట్టాడు, ఆనందము. కానీ బాబు పుట్టిన తర్వాత వాడు ఊహ తెలుసు ఎక్కువ సార్, ఎక్కువ అయిపోయాయి. బాబు పుట్టాడని ఆనందం కంటే బాబు పుట్టాడు, నేను హాస్పిటల్లోంచి అన్ని ఫైల్స్ సంతకాలు పెట్టి పంపించాను. కొన్ని రోజులకి మా బాబుకి పేరు పెట్టుకుందామని ఒక చిన్న ఫంక్షన్ ఫ్యామిలీ మెంబర్స్ పెట్టుకున్నాను. ఆ రోజు నా మీద బ్యాడ్గా 2 days అంటే ఈ రేపు ఫంక్షన్ అనగా ఈరోజు నేను లేడీని కదా సార్, అయినా కూడా నా పైన బ్యాడ్గా వీడియోస్ పెడతారు. వీడియోసా? ఏ వీడియోస్ తల్లి? ఇప్పుడు నేను ఇట్లా మేయర్గా ఉన్నది, అక్కడ షాప్లో వర్క్ చేస్తున్నామని తీసుకొచ్చి మేయర్ని చేశారు. పర్సనల్గా ఎన్నైనా చేసుకుంటాను సార్, ఇప్పుడు పర్సనల్గా అన్నది చేయకూడదు. షాప్లో పనిచేసే వాళ్ళు పనిచేసామని తీసుకొచ్చి మేయర్ని చేశారు. ఇప్పటికి కూడా ప్రజెంట్ ఒక 2 days బ్యాక్ కూడా వీడియోస్ పెట్టిస్తూనే ఉన్నారు. నేను ఒకటే సార్, అంటే అంత మాకు అది పరిస్థితి అసభ్యకరంగా నేను లేడీగా ఉన్నానని కూడా కొంచెం కూడా పెట్టే వాళ్ళకి కూడా సార్ చాలా ఇబ్బందికరంగా ఉండాలంటే చెప్పాలంటే అట్లా పెట్టిస్తూ ఉన్నారు. కేవలం హ్యూమిలేట్ చేయాలి సార్, అంటే వాళ్ళు తీయాలి అని. ఇప్పుడు మేము ఎంతవరకు ఎదుర్కోగలుగుతాం అంతవరకు ఎదుర్కొన్నాం సార్. అంటే కానీ ఇంకా మాతో తిరిగే పిల్లల మీద కూడా, అంటే మాతో 2-3 ఉంటారు, వాళ్ళ ఇంటికి వెళ్ళడం, బెదిరించడం, వాళ్ళని భయపెట్టడం. ఇటీవల ఒక కుర్రాడు ఇంటిపై కూడా దాడి చేశారు కదా మీ? అవును, సిరాజ్ దాదాపు సార్ మేము వైసీపీలోకి వచ్చాం సార్. అప్పుడు ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజు నుంచే సార్, తర్వాత రోజు నుంచే నా మీద కేసులు పెడతామని చెప్పి అందరి చేత ఫోన్లు చేయించడం,
కేసు పెట్టేశారు. మీరు 3 నెలలు సెలవు పెడితే కానీ మిమ్మల్ని వదిలిపెట్టం అని చెప్పి బెదిరించడం. స్వయాన డిఎస్పీ 8:30కి మా ఇంటికి వచ్చారు సార్ నైట్. డిఎస్పీ నేరుగా వచ్చారా? ఇక్కడ ఇంటికి వచ్చారు. మా వారు అప్పుడు బయట ఉన్నారు. ఏం పేరు ఆయన? శ్రీనివాసులు రెడ్డి సార్. 8:30కి వచ్చాడు సార్. ఒక 9 మంది ఒక లేడీ కానిస్టేబుల్ని తీసుకొని వచ్చి బయట నిలబడ్డారు సార్. సార్ లోపలికి రండి, నేను అమ్మే ఉన్నాం, లోపలికి రండి. మేము రామ్, మాకేంటమ్మా ఈ తలనొప్పి, మీరు వెళ్ళి మాట్లాడుకోండి శ్రీధర్ రెడ్డి కాడికి వెళ్ళి, ఇదే మాట అంటున్నారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అంటే ఇప్పుడు ఆయన కదా వాళ్ళకి ప్రెజర్ ఇచ్చి పోండి అని చెప్తున్నారు కదా. 8:30కి సార్ నైట్ నేను మా మదర్ వచ్చి, ఇప్పుడు నేను అప్పుడు అడిగాను పొలిటికల్ కోసం మీరు వస్తున్నారంటే దేనికోసం మీకు తెలీదా అంటారు. నేను మేయర్గా ఉన్నాను, కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా మా ఫ్యామిలీ మెంబర్స్ని కానీ మమ్మల్ని కానీ ప్రజెంట్ ఇప్పుడు కూడా చూస్తే, నేను అప్పటికి మొన్న నా గురించి అన్న వాళ్ళందరికీ కూడా చెప్పాను అభివృద్ధికి అడ్డంగా ఉంది. నా దగ్గర ఆ బుక్ చూపించి చెప్పాను. దానికైతే ఇప్పటికి సమాధానం ఇవ్వలేదు. ఆమె అభివృద్ధికి అడ్డంగా ఉంది అన్న వాళ్ళు, ప్రెస్ మీట్లు పెట్టిన వాళ్ళు, ఇప్పుడు నేను మళ్ళీ ఆ బుక్ చూపించి నేను ఎక్కడ అప్రూవల్ ఇవ్వట్లేదు, ఇనాన్సిపేషన్ ముందస్తు అనుమతి ఇవ్వట్లేదు చెప్పండి అని నేను అడిగితే, చూపిస్తాను రండి అని అడిగితే దానికి మాత్రం సమాధానం ఏమి ఇవ్వలేదు. కానీ ఇట్లా ఇబ్బంది పెడుతూ ఉన్నారు సార్. మా దాకా వచ్చినంత వరకు మేము ఎదుర్కొన్నాము, ధైర్యంగానే ఉన్నాము. కానీ మాతో కూడా తిరిగే పిల్లలంటే చాలా కూలికి వెళ్ళే పరిస్థితి సార్. వాళ్ళ అమ్మ వాళ్ళు మాతో తిరుగుతున్నారే కానీ వాళ్ళకి మేమేం చేసిన పరిస్థితి లేదు. వాళ్ళకి మేము ఏదో చేసేస్తాము, తిరుగుతున్నారు అంటే ముందు నుంచి ఉన్నారు, మా వారితో మేయర్ కాకముందు నుంచి ఉన్నారు కాబట్టి ఆ ఇదితో అభిమానంతో వస్తూ ఉంటారు సార్. వాళ్ళ ఇంటి మీదకి పోయి ఒక 30 మంది 40 మంది పోతే ఎంత బాధాకరం అనిపిస్తుంది అంటే, మరి ఇంత రౌడీజం చేస్తారా, మరి ఇంత బాధ పెట్టాలా, ఏదైనా పదవి ఇస్తే అనే బాధ వేస్తుంది సార్ నాకు ఒక్కోసారి. ఈ రోజుకి కూడా మా బాబు పుట్టాడనే కానీ సంతోషం లేదు సార్ మాకు. మేము ఎదుర్కొంటూనే ఉన్నాం ఈ రోజుకి కూడా. తెలీదా మీకు రాజకీయాలు ఇలాంటివన్నీ ఉంటాయని? తనకైతే తెలియదు సార్ వాస్తవంగా. అంటే తను నా మ్యారేజ్ అయిన తర్వాత 1 year సార్ అయింది. 1 year అయింది. ఇప్పుడు 5th year సార్ ఇది. 5 సంవత్సరాలు. 1 year తర్వాత ఎలక్షన్ వచ్చింది సార్. ఇక్కడ మాకు ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది, లేడీ రిజర్వేషన్ అయింది. సరే తను పెడదామని చెప్పేసి ఇంకా నేను దాదాపు 20 years నుంచి తిరుగుతూనే ఉన్నాను సార్. స్టూడెంట్ ఆర్గనైజేషన్లో అలా తిరుగుతూ ఉన్నాను. సరే ఇప్పుడు అవకాశం వచ్చింది, మళ్ళీ అవకాశాలు రావాలంటే ఎన్నో రోజులు పడుతుందనే ఉద్దేశంతో సరే లేడీ అయినా కానీ నేను ప్రోత్సహించాను సార్. నిజాయితీగా చెప్పండి, మీ అంతరాత్మ సాక్షిగా చెప్పండి జయవర్ధన్. మీ ఆవిడ మేయర్గా ఉన్నారు, సరే పవర్స్ ఉన్నాయా, ఇంకో చోట పవర్స్ ఉన్నాయని పక్కన పెడితే ఒక మేయర్ భర్తగా మీరు ఓకేనా, ఎలాంటి అవినీతి చేయలేదంటారు కార్పొరేషన్లో? వాళ్ళు 2022 నుంచి మేము వాళ్ళు ఏదైతే ఫోర్జరీ అని చెప్పేసి నా మీద ఆరోపణ చేశారని చెప్పి నా మీద మార్టిగేజ్ రిలీజ్ చేయడం, మార్టిగేజ్ సంబంధించి మీరు కమిషన్ సంతకాలను ఫోర్జరీ చేశారా లేదా? అదే 100% చేయలేదు సార్. దానికి వివరణ చెప్తాను. 2022 నుంచి చేశానని చెప్తున్నారు. 2022లో నేను ఎక్కడున్నాను? మీ దగ్గరే కదా ఉన్నాను. ఒక ఎస్టీ కమిషన్ చైర్మన్ నెల్లూరుకు వస్తుంటే ఆయన్ని కలిసేదానికి నాకు అవకాశం లేదు. అటువంటిది నేను మున్సిపల్ ఆఫీసులో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చీమ చిటుక్కుమన్న శ్రీధర్ రెడ్డి గారికి తెలుస్తుందా తెలియదో మీకు? అటువంటిది నేను ఫోర్జరీ సంతకాలు చేసి కోర్టులు కొల్లగొడుతుంటే చూస్తూ ఉండుంటారా సార్? అది ఒక్కటే అందరినీ ఆలోచించమని అడుగుతున్నా సార్. నేను చెప్పేది నమ్మొద్దు, నేను చెప్పేది అబద్ధం అనుకోండి, నా స్వార్థం కోసం చెప్తున్నాను అనుకోండి. 2022 నుంచి దాదాపు 2-3 సంవత్సరాల పాటు నేను సంతకాలు పెట్టించి కోట్ల రూపాయలు కొల్లగొడుతుంటే, నెల్లూరు నగరాన్ని దోచేసుకుంటుంటే చూస్తూ ఉండుంటారా సార్? అది ఈ ప్రజలకు తెలుసు, అందరు విజ్ఞులందరికీ తెలుసు. మా ఎస్టీ కమిషన్ చైర్మన్ ఇది ఎస్టీ కమిషన్ చైర్మన్ అని ఇది ఒక్కటే చెప్తున్నాను సార్, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. ప్రతిదీ అదే పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఉండే నేను కోట్లు కొల్లగొట్టి కమిషన్ సంతకాలు పెట్టి చేసే పరిస్థితి ఉంటుందా అని చెప్పి నేనే అడుగుతున్నాను సార్. నేను చెప్పేది నమ్మొద్దు. ఒక రకంగా కష్టమేది, ఎందుకంటే అంత బహిరంగంగా చేయడం కష్టమే. మరి ఎందుకు మీకు 2 సార్లు జైలు కంటే ఒక ఫోర్జరీ కేసు ఇంకా వేరే కేసు కూడా సార్? ఒకటి కాదు సార్, అసలు
నేను ఈ ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజు నుంచి ఈ విశ్వ ప్రయత్నాలు ఏది ఆ ఫోర్జరీ కేసు కూడా వాళ్ళకి తెలుసు. నాకు తెలిసినంత త్వరగా దానిలో ముఖ్యమైన ప్రధాన పాత్ర పోషించింది కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి గారు. వారు చేసినటువంటి తప్పిదాన్ని నా మీద నెట్టి అవి ఏదో ఒక రోజు బయటకు వస్తాయని చెప్పి నా మీద నెట్టి దాంట్లో నన్ను జైలుకి పంపించారు. ఏం తప్పు చేశారు వాళ్ళు? అసలు ఈ ఫోర్జరీ సంతకాల్లో కీలక సూత్రధారి కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి గారు. ఫోర్జరీ సంతకాలు జరిగాయా జరగలేదా నాకైతే తెలియదు సార్. నేను చెప్పిన దాంట్లో నాకు తెలిసినంతవరకు ఆ కమిషనర్లే అధికార ప్రతినిధి వెంకటరమణారెడ్డి గారు చెప్పారు. ఈ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి వెంకటరమణారెడ్డి గారు. అవును సార్. ఈ సంతకాలు ఫోర్జరీ సంతకాలు కాదు, కమిషనర్లే చేశారు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ సంతకాలు వాళ్ళ చేత, ఒక కమిషనర్ చేత నేను బలవంతం చేసి సంతకాలు పెట్టించే స్థాయి ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర నేను బలవంతంగా నేను కానీ నా సతీమణి మేయర్ గారు కానీ పెట్టించే పరిస్థితి లేదు. కమిషనర్కి ఫోన్ చేసి గట్టిగా మాట్లాడే పరిస్థితి కూడా నా సతీమణి, నేను కాదు, నా సతీమణి మేయర్గా ఉన్నారు, ఆ మాట్లాడే హక్కు ఉంది, అయినా కానీ ఆ మాట్లాడే పరిస్థితి లేదు. మాట్లాడితే సాయంత్రం 5 గంటలకు. ఈరోజు ఉదయం నేను ఒక కార్పొరేటర్తో నేను ఎక్కడైనా మాట్లాడితే సాయంత్రం 5 గంటలకు ఆఫీస్కి వెళ్ళాలి. ఆనం వెంకటరమణారెడ్డి గారు అంటే సర్టిఫైయింగ్ ఆఫీసర్ ఏమన్నా ఆయన సర్టిఫై చేయడానికి? అంటే నేను అధికార ప్రతినిధి సార్, ఆయన ఒక అధికార ప్రతినిధి, ఆయన మాటకి విలువ ఉంటుంది కాబట్టి చెప్తున్నా. ఆయన దాని మీద పరిశోధన చేసి అంటే దానికి సంబంధించిన వివరాలన్నీ తెప్పించుకొని నాకు అంత ఇన్ఫర్మేషన్ తెప్పించుకునేది కూడా నాకు అంత టాలెంట్ కూడా లేదు సార్. ఆయన తెప్పించుకొని ఆయనే విలేకరుల సమావేశంలో చెప్పారు, దీనికి బాధ్యులు ఆ అధికారులే అని చెప్పి ఆయన చెప్పారు. నేను ఫోన్ చేస్తున్నా ఇప్పుడు ఆయనకు. ఖచ్చితంగా సార్. ఆనం వెంకటరమణారెడ్డి గారికి ఫోన్ చేస్తున్నా, అడుగుతున్నా. ఓకే, ఆయన బిజీగా ఉన్నట్టున్నారు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అయినా. వారు ఇంటర్వ్యూస్లో చెప్పున్నారు సార్, ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పున్నారు సార్, దీనికి అధికారులే బాధ్యులు అని చెప్పేసి. ఓకే, అంటే ఫోర్జరీ సంతకాలు కాలేదు. మరి ఒక అధికార పార్టీకి చెందిన అధికార ప్రతినిధే ఇవి ఫోర్జరీ కాదు, దీనికి అధికారులే బాధ్యులు అన్నప్పుడు మీపై కేసు ఎలా నమోదైంది? పోలీసులు మీ ఇంటి చుట్టూ ఎందుకు తిరిగారు? ఒక మేయర్ని ఎందుకు, ఒక మహిళా మేయర్ అందులో కూడా ఇబ్బంది పెట్టారు? మళ్ళీ అంత లేనిది ఎందుకు వస్తారంటారు? అధికారులు చట్టం కళ్ళు మూసుకుపోయిందంటారా? అది చట్టం కళ్ళు మూసుకుపోయిందనే పెద్ద కాకి కద్దరికి ఏమైనా గులామైందంటారా? ఆ పెద్ద మాటలు నేను చెప్పలేను సార్, నాకు తెలియదు. అదే సార్, నేను నా ఆన్సర్ అయితే చెప్తాను సార్, మీరు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ అయితే చెప్తాను. ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత నా పేరు బలవంతంగా పోలీస్ స్టేషన్లో రాయించి సంతకం పెట్టించారు సార్. ఎవరు అధికారులు? టౌన్ ప్లానింగ్ అధికారులు సార్, నెల్లూరు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు కొంతమంది చేత సంతకం పెట్టించి నా మీద కేసు పెట్టి నన్ను జైలుకి పంపించే విధంగా వాళ్ళకి కలబొల్లి మాటలు చెప్పి మిమ్మల్ని మేము కాపాడుతామని ఏం చెప్పారో వాళ్ళకి నాకు తెలిసింది అంతవరకు వాళ్ళకి చెప్పి నా పేరు చెప్పించి నన్ను జైలుకి పంపించడం జరిగింది సార్. జైలుకి పంపించారు? అవును సార్. ఎన్ని రోజులు ఉన్నారు జైల్లో? 15 రోజులు ఉన్నాను సార్. 15 రోజులు ఉన్నాను. దాదాపు 2.5 నెలల పాటు బయట ఉన్నాను సార్. బయట ఉన్నాను సార్. అంటే నేను బెయిల్కి అప్లై చేసుకున్నాను సార్. నెల్లూరు సెంట్రల్ జైలు సార్. దాదాపు 2.5 నెలల పాటు అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాను సార్, బయట. అంటే బెయిల్కి అప్లై చేసుకున్నాను, బెయిల్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. దాదాపు 2.5 నెలల వరకు ప్రయత్నం చేయడం జరిగింది. తర్వాత నేనే స్వయంగా వచ్చి సరెండర్ అయ్యి జైలుకి వెళ్ళడం జరిగింది సార్. మీ ఇష్యూ, మీరు జైలుకి వెళ్ళడము, మీపై కేసులు నమోదు కూడా, ఇష్యూ అంతా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి దృష్టికి వెళ్ళిందంట. ఎలా వెళ్ళిందంటారు? మా గిరిజన సంఘాల నేతలు సార్ దానికి ముఖ్యం. వాళ్ళు నాకు ఫస్ట్ రోజు నుంచి కూడా ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా కానీ వాళ్ళు మాకు అండగా ఉంటా వచ్చారు సార్, ప్రతి విషయంలో కూడా. ఓకే. వాళ్ళు ముర్ము గారికి మెయిల్స్ పెట్టడం, ఈ ఫ్యాక్స్లు పెట్టడం, దాని ద్వారా వాళ్ళు రాష్ట్రపతి గారి దృష్టికి తీసుకు. ఎలాంటి సహాయం అందింది మీకు ముర్ము గారి దగ్గర నుంచి? ముర్ము గారి దగ్గర నుంచి మాకు సహాయం అంటే అదే సార్, ఆ తర్వాత జరిగిన పరిణామంలో అంత ప్రెజర్ లేకుండా పోలీసు వైపు నుంచి ఏది నేను జైలుకి వచ్చిన తర్వాత మళ్ళీ రకరకాల కేసులు నా మీద పెట్టడానికి కూడా ఏం దొరకలేదు సార్ వాళ్ళకి. అదొకటే దొరికింది, ఇంకా తర్వాత కూడా ఏం పెట్టడానికి దొరకట్లేదు. తల కిందకి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేశారు సార్. ఇంకా నన్ను ఏం చేయాలో ఎన్ని చేయాలో అన్ని ప్రయత్నాలు చేశారు, ఇంకేమీ లేదు, లేక వదిలేశారు అంతే. ఇంక లేక ఈ వాట్సాప్ల్లో ఎప్పుడు మేము ఏదన్నా ఒక సంతోషం సందర్భం ఏదైనా చిన్న విషయం వచ్చిందంటే చాలు, మరుసటి రోజు వాట్సాప్ల్లో మా మీద, మేయర్ గారి మీద
అసభ్యంగా ఏదో ఒక పోస్ట్ పెట్టించడం, అటువంటి పరిస్థితి సార్. ప్రస్తుతానికి మీరు బెయిల్పై ఉన్నారు సార్ ప్రస్తుతానికి మీరు అంతే బెయిల్పై సార్, ఉన్నారు. బెయిల్ ఓకే. ఉన్నాను సార్. మేయర్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు అంటున్నారు ఏదేదో అక్కడ పని చేసింది ఇక్కడ పని చేసింది అంటున్నారు కదా. సరే, మీరు 10th క్లాస్ తర్వాత ఖాళీగా ఉన్నారా, ఏమైనా ఉద్యోగం చేశారా? సార్ నేను ఇక్కడ కొన్ని రోజులు ఇప్పుడు వాళ్ళు చెప్తున్నట్టే షాప్లో ఏ పనిచేస్తాను, షాప్లో చేశారు? సేల్స్ గర్ల్గా. సేల్స్ గర్ల్గా. తర్వాత నేను శ్రీ సిటీలో గుడ్డల షాప్లో చేశారు? ఎక్కడ చేశారు? వాచ్ 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 షాప్. సేల్స్. చేశాను సార్. తర్వాత నెక్స్ట్ నేను సూలూరుపేట దగ్గర శ్రీ సిటీ అని RSML మొబైల్ షాప్, అంటే మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట, ఒప్పో మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్, దాంట్లో చెకింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నాను సార్, క్వాలిటీ డిపార్ట్మెంట్లో ఉన్నాను. నేను వర్క్ చేశాను. మ్యారేజ్ టైంకి నేను అక్కడ క్వాలిటీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ తర్వాత ఒక 1 year గ్యాప్ తీసుకొని మ్యారేజ్ చేశాను. సేల్స్ గర్ల్గా ఎంత జీతం వచ్చేదమ్మా? ఇప్పుడు ఎంత సార్ 9.5 వచ్చేది, 9,000. కానీ అక్కడ నాకు 20 దాకా ఇచ్చేవాళ్ళు 20 దాకా ఇచ్చారు. శ్రీ సిటీ దగ్గర మాత్రం. ఓకే. అందుకని ఎక్కువ సార్, ఇప్పుడు మధ్యతరగతి పేద కుటుంబాలకి ఏంటంటే జీతం ఎక్కువ ఉండాలి, Correct. పని చేసేది నాకు అక్కడ పని ఎక్కువ జీతం ఎక్కువ అని ఫ్యామిలీ మెంబర్స్ వదులుకొని నేను అక్కడ వెళ్ళి వర్క్ చేశాను సార్. మరి చేసింది మంచిదే కదా, మంచి పని చేశారు మీరు విలువలతో కూడుకొని. మరి వాటిని ఎందుకు ఈరోజు? సార్ దాన్ని ఏంటంటే క్రిటిసైజ్ చేయడానికి సార్. ఇప్పుడు ఏంటంటే ఇంత చీపు వీళ్ళు, చీప్ ఏంటి? వాళ్ళు సార్, వాళ్ళు అలా హ్యూమిలేట్ చేయాలి కేవలం. వాళ్ళు వేసే వీడియోలో అలా చేసి వేయడం అంటే మనం చూసుకుంటే టక్కన చూసుకుంటే ఏంది మరి ఇలా వేస్తున్నారు ఏంది అనే ఫీల్ అవ్వాలి అనే విధంగా సార్. ఒకటి అవిశ్వాసం పెడతానని దించేస్తామని కొన్ని రోజులు అంటారు, అవిశ్వాసం పెట్టమని దాంట్లో కూడా చూడండి సార్ ఎలా వేస్తున్నారంటే ఏదో ఒకటి మా మీదే అవిశ్వాసం పెట్టరని కొన్ని రోజులు వేశారు సార్. ఒక వీడియో వేశారు, తర్వాత ఆమె అవిశ్వాసం పెట్టేస్తున్నారు, ఇదే లాస్ట్ మీటింగ్ అంటారు. ఇంకా ఏంది నమ్మక ద్రోహం. ఈ మధ్య చూసుకుంటే సార్ ఎవరెవరో ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఎలా పెడుతున్నారంటే సార్ నేను ఆమెకి మేయర్ పదవి ఇప్పించాను అన్నట్టు కూడా మాట్లాడి పెడుతున్నారు. మా బాబుని కూడా సార్, మా బాబుది కూడా, ఇంకోటి మా ఫ్యామిలీది కూడా తీసుకొచ్చి అంతా సోషల్ మీడియాలో పెడతారు. ఓకే. ఓకే. బాబు పేరు ఏం పెట్టారమ్మా? వెంకట యువన్ సూర్య సార్. వెంకట్ యువన్ సూర్య. చాలా సంతోషం అమ్మా. సరే, మీరు ఆయన టీడీపీలోకి వెళ్ళి ఆడ అవమానాలు భరించలేక వచ్చేసాను అంటున్నారు. మీరు చూస్తే వైసీపీలోనే ఉండిపోయారు, వెళ్ళలేదు. అయితే ఖలీల్ భాష అనుకుంటా నెల్లూరు సిటీ నుంచి ఎమ్మెల్యే ఖలీల్ అహ్మద్ గారు ఆయన రాజీనామా చేసిన తర్వాత డిప్యూటీ మేయర్ పదవికి ఆ డిప్యూటీ మేయర్ దానికి మళ్ళా ఎలక్షన్ జరిగింది. అప్పుడు మీరు న్యూట్రల్గా ఉండిపోయారు, ఏం మాట్లాడలేదంటారు కదా, వైసీపీకి మద్దతుగా లేరంటారు మిమ్మల్ని. సార్ దాంట్లో ఏమైందంటే సార్ అప్పుడు కూడా మా వారు జైల్లో ఉన్నారు సార్. ఆ రోజు జైల్లో ఉన్నారు సార్. నాకు ఆ రోజు ఇంటర్వ్యూ ఉంది సార్ మా వారితోటి. వెళ్ళి అవును సార్, నేను వెళ్ళేసి రిటర్న్ అయ్యేటప్పటికి అదెంత సార్ ఎక్కువ టైం కూడా ఇవ్వట్లేదు సార్. ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైనా సార్, ఏ ఓటింగ్ అయినా సార్, ఇప్పుడు ఆ డిప్యూటీ మేయర్ ఓటింగ్ ఉంది సార్, నేను వాళ్ళు చెప్పిన టైం కంటే ఒక 2 minutes లేట్గా వెళ్ళాను సార్, అప్పటికే కంప్లీట్ అయిపోయింది సార్. 5 minutes సార్. అయితే ఆ రోజు జరిగిన 5 విషయం minutes సార్ అది జరిగింది. ముందు రోజు పేపర్లో బ్యాలెట్ ద్వారా జరిగే అవకాశం ఉంది అని రావడం జరిగింది. ఆ బ్యాలెట్ ద్వారా జరిగే అవకాశం ఉన్నప్పుడు నేను చెప్పాను, ఆ ముందు రోజు నన్ను కలిసిందామే, అంటే 2 రోజుల ముందు వచ్చింది, ఎలక్షన్కి 2 రోజుల ముందు బ్యాలెట్ ద్వారా జరిగే అవకాశం ఉందని చెప్పి పేపర్లో వచ్చింది. ఆమె నన్ను కలిసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసేయమ్మా అని నేను కూడా చెప్పడం జరిగింది. మేము డిస్కస్ చేసుకొని అది అనుకున్నాం. తర్వాత రోజు చేతులు ఎత్తేదని చెప్పేసి ఆ రోజు ఎలక్షన్ ఆ రోజు ఆమె నా సజెషన్ కూడా ఎలా చేయమంటావు అనే సజెషన్ అడగడానికి నన్ను ఇంటర్వ్యూ కూడా ఆ రోజు సార్ సాక్ష్యం, మేము చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రస్తుతం నగర ఇన్ఛార్జిగా ఉన్న ఎమ్మెల్సీగా నగర ఇన్ఛార్జ్, అప్పుడు జిల్లా అధ్యక్షుడు, ఆయనకి మేయర్ గారు ఫోన్ చేసి కాల్ చేసి మీకే సపోర్ట్ అవును సార్ నేను మీకు కాల్, ఇప్పుడు ఆయనే కదా మీ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి గారు సార్, ఇప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుడు. గోవర్ధన్ రెడ్డి గారు మొన్నటి వరకు ఉన్నారు కదా, ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారికి ఇచ్చారనుకుంటా. లేదు సార్, ఇప్పుడు గోవర్ధన్ రెడ్డి గారు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. చంద్రశేఖర్ రెడ్డి గారు ఆ రోజు మాకెవ్వరు మేయర్ గారికి కానీ నాకు కానీ ఎవరు కూడా కాంటాక్ట్ చేసి డిప్యూటీ మేయర్ ఎలక్షన్కి సపోర్ట్ చేయమని అడగలేదు. మేయర్ గారే చంద్రశేఖర్ రెడ్డి గారికి ఫోన్ చేసి చెప్పాను, మాకు కొద్ది తర్వాత మీరు సపోర్ట్ ఉండాలి కూడా అని అడిగితే చేస్తాను మీరు వచ్చి ఓటేయండి అమ్మా. సార్ నేను వెళ్ళింది 2 minutes లేట్ సార్, వాళ్ళు చెప్పిన టైం కంటే 5 minutesలో క్లోజ్ అయిపోయింది. అక్కడ నాతో ములాఖత్ కొంచెం ఆలస్యం అయింది సార్, అంతే. దానివల్ల ఆ రోజు వారికి ఫోన్ చేసి అడిగారు కూడా, దానికి వారే సాక్ష్యం ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు. నేను వెళ్ళాను సార్, బయటికి వెళ్ళిపోయారు సార్, అంటే నేను ఓటింగ్కి నా రూమ్లో నుంచి వెళ్ళాను సార్, అంటే మీటింగ్ జరిగిన హాల్లోకి వెళ్ళాను సార్. మీటింగ్ అప్పటికే క్లోజ్ అయిపోయింది సార్, 5 minutes సార్.
ఆ రోజు ఓటింగ్ జరిగింది. టైం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం లేకపోతే మనసులో ఆ రోజు మేము ఫోన్ చేసి అడుగుతాం సార్. ఇది అప్పటికప్పుడు అనుకుని చేసి మీరు దీన్ని చంద్రశేఖర్ రెడ్డి గారిని కూడా అడగొచ్చు. వచ్చేసిన తర్వాత నేను లోపలికి వెళ్ళిన తర్వాత నా ఛాంబర్లోకి వచ్చింది ఓన్లీ వైసీపీ కార్పొరేటర్లు చంద్రశేఖర్ రెడ్డి గారిని నా ఛాంబర్లోకి తీసుకొచ్చుకొని కూర్చోబెట్టుకొని అన్న లేట్ అయిపోయిందని కూడా నేను చెప్పి మాట్లాడి నా హాల్లో ఒక 5 minutes 6 minutes ఉంచుకున్న తర్వాత కూర్చొని ఆమె వెళ్ళారు సార్. లేట్ అయిందే కావాలని లేట్ చేశారు మీరు? కాదు సార్, సార్ లేట్ చేయాలనుకుని ఉంటే ఆ రోజు ఫోన్ చేసేవాళ్ళమే కదా సార్. నేను జైలు దగ్గర ఉండి దూరం ఫోన్ రాజకీయాలు చేసి ఆలోచిస్తాం బయలుదేరాను సార్. ఏదైనా అంటే ఉన్నది ఇప్పుడు మా వారికైనా కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది సార్ రాజకీయాల్లో, నాకైతే లేదు సార్. నేను వచ్చిన తర్వాత నా పని ఏంటి, అభివృద్ధి చేయడం, ప్రజలకు ఎప్పుడు ఏ సమస్య రాకుండా నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి నేను ఎంతో కొంత చెయ్యాలి నా సైడ్ నుంచి అనేది సార్. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను అనుకున్నది సార్.